హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా మసాజ్ స్టెప్స్ అండ్ స్ట్రోక్స్తో సహా క్లియర్గా చూపిస్తాను. బ్యూటీ పార్లర్లో ఎలా అయితే చేస్తారో అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో నేను చెప్పే ప్రతి స్టెప్ని ప్రతి స్ట్రోక్ని ఫాలో అయిపోండి. ఫస్ట్గా అయితే ఇక్కడ నేను VLCC బ్రాండ్ నుంచి సిల్వర్ ఫేషియల్ కిట్ అయితే తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 259 రూపీస్ అండి. మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, అలాగే బయట కూడా ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం తెచ్చుకొని ఇంటికి చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఇస్తారు. అందులో ఫస్ట్గా క్లెన్జింగ్, అండ్ సెకండ్ వచ్చేసి టోనింగ్, అండ్ థర్డ్ వన్ మాయిశ్చరైజింగ్, మసాజ్ క్రీమ్, స్టీమ్, కోల్డ్ కంప్రెషన్ ప్యాక్. మొత్తము 7 or 6 ప్యాక్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్యాక్లో ఒక్కొక్క బ్రాండ్లో 6 or 5, 6, 7 ఇలా ప్యాక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఇస్తారు. నాకు ఇక్కడ 6 ప్యాక్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్గా వచ్చేసి నేను క్లెన్జింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను ఫేస్ మొత్తము కూడా. క్లెన్జింగ్ అనేది ఏంటంటే మీరు ఫేస్ మొత్తము నెక్ కానివ్వండి, నోస్ కానివ్వండి, కళ్ళ చుట్టూ కానివ్వండి, చెవుల చుట్టూ కానివ్వండి, చెవుల వెనుక భాగంలో కానివ్వండి, మెడ చుట్టూ అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాలు అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఒక 5 నిమిషాలు చేసుకోవాలి. 5 నిమిషాలు చేసిన తర్వాత మీరు తడిగుడ్డ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఈ క్లెన్జింగ్ అనేది ఫేషియల్ చేసేటప్పుడే కాదండి, సపరేట్గా కూడా అమ్ముతారు. ఈ క్లెన్జింగ్ అనేది మీరు రెగ్యులర్గా డైలీ కూడా యూస్ చేయొచ్చు. అలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ చర్మం పైన ఉన్న మురికి ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది, అండ్ అలాగే మొటిమలు రాకుండా చేస్తుంది అనమాట. సో క్లెన్జింగ్ క్రీమ్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఏమంటే ఫేషియల్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది క్లెన్జింగ్ అనమాట. ఎందుకంటే మన ఫేస్ పైన ఉన్న జిడ్డు మొత్తం పోవడానికి క్లెన్జింగ్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇక్కడ నేను ఇచ్చిన స్ట్రోక్స్ చూసారు కదా. ఫస్ట్ వచ్చేసి నేను అప్పర్వర్డ్ డైరెక్షన్లో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మసాజ్ చేస్తూ వచ్చాను. అండ్ అలాగే మెడ చుట్టూ కూడా అప్పర్వర్డ్ డైరెక్షన్లోనే నేను మసాజ్ చేశాను. కళ్ళ చుట్టూ, నోస్ అంతా కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం 5 నిమిషాల పాటు మసాజ్ చేసి నెక్స్ట్ మనము తడిగుడ్డ తీసుకొని క్లీన్ చేసేయచ్చు. మీ దగ్గర స్పాంజ్ ఉంటే ఇంకా మంచిది, చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. లేని పక్షాన ఇలా నాప్కిన్ కానివ్వండి, టిష్యూ కానీ యూస్ చేయండి. సో నేను క్లెన్జింగ్ చేసేసిన తర్వాత నా ఫేస్ చూసారా కొంచెం మారింది. ఫస్ట్ నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా 5 స్టెప్స్ ఉన్నాయండి. ఆ 5 స్టెప్స్ మీరు చూసారంటే ఇంకా మంచిగా మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, అది కూడా ఏ వయసులో నుంచి ఫేషియల్ అనేది చేయించుకోవడం మొదలు పెట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ అండి, స్క్రబ్. సో స్క్రబ్ వచ్చేసి ఏంటంటే మనకి మన చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది తొలగించేస్తుందండి. అండ్ అలాగే రక్తాన్ని చర్మం లోపలి నుంచి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. అండ్ అలాగే చర్మము గుంతలు పడకుండా, మచ్చలు ఉన్న వాళ్ళకి ఆ మచ్చలు కనిపించకుండా చాలా శుభ్రపరచడానికి ఈ స్క్రబ్ని అనేది ఉపయోగిస్తాం మనం ఇక్కడ. అయితే ఇక్కడ మీరు ఫాస్టింగ్ అంటే స్క్రబ్ అప్లై చేసేటప్పుడే ఫాస్టింగ్ స్ట్రోక్స్ అనేవి ఏంటంటే ఫాస్ట్గా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసేయాలి. అలా అని చెప్పేసి ఎక్కువగా అప్లై చేయకూడదు. లైట్గా లిమిటేషన్గా అప్లై చేసి అది 2 నుంచి 3 నిమిషాల పాటు స్పీడ్ మోషన్లో ఫాస్ట్గా యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అలాగే అప్వర్డ్ డైరెక్షన్లో, అలాగే నోస్ చుట్టూ, పెదాల చుట్టూ, అండ్ అలాగే ముక్కు చుట్టూ, కళ్ళ చుట్టూ అంతా కూడా ఒక్కసారి 2 to 3 minutes లోపు ఈ మసాజ్ అనేది కంప్లీట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన చర్మం పైన ఉన్న మొటిమలు కానివ్వండి, ఇంకా ఏమన్నా మచ్చలు కానివ్వండి, అండ్ అలాగే మన రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ మనము స్క్రబ్ యూస్ చేస్తాం. అండ్ స్క్రబ్ యూస్ చేసిన తర్వాత మీరు చాలా సున్నితంగా కాటన్ క్లాత్ కానీ లేదా స్పాంజ్ కానీ ఇలా మెత్తటి నాప్కిన్ ఏదన్నా ఉంటే సిరుకు తగలకుండా, అంటే స్క్రబ్లో కొంచెం రవ్వలాగా ఉంటాయండి. సో అవి ఏంటంటే చర్మానికి సిరుకు తగిలేలాగా రఫ్ చేయకుండా సున్నితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్. సో ఫ్రెండ్స్, నాకు కిట్లో థర్డ్ స్టెప్ ఏమి ఇచ్చారు అంటే సిల్వర్ జెల్ ఇచ్చారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సిల్వర్ జెల్ అనేది ఫేస్ మొత్తం అప్లై చేసి మళ్ళీ క్లీన్ చేసేసుకోండి. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డైరెక్ట్ మసాజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేంటంటే డైరెక్ట్ మసాజ్ చేసేస్తున్నాను. మసాజ్ స్టెప్స్ చాలా ఉన్నాయండి. ఇందులో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. అవన్నీ కూడా నేను ప్రతిదీ మీకు
ఒక్కొక్క స్ట్రోక్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ అలాగే చూపిస్తూ చెప్తూ ఉంటాను. మీరు క్లియర్గా గమనిస్తూ ఉండండి వీడియోలో. ఫస్ట్ అయితే మీరు ఈ మసాజ్ క్రీమ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఫేస్ మొత్తం చిన్న చిన్న డాట్స్ తోటి అప్లై చేసుకోండి. నెక్ దగ్గర కానీ అంతా కూడా ఫేస్ మొత్తం అప్లై అవ్వాలి. అండ్ మీరు మధ్య మధ్యలో తడి కూడా చేస్తూ ఉండండి, తడి చేసుకుంటూ చేయండి. ఎందుకంటే మసాజ్ అనేది ఏంటంటే విత్ వాటర్ అండ్ క్రీమ్ రెండు కూడా టచ్ అవుతూ చేయాలన్నమాట. ఇక్కడ నేను అప్లై చేసే విధానం చూసారా, ఎలా అప్లై చేస్తున్నాను? క్రీమ్ డాట్స్గా పెట్టి ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో చెంపల పైన, తర్వాత కళ్ళ పైన, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడ చుట్టూరు సర్కిల్ మోషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో తిప్పుతూ మొత్తము కూడా ఫేస్ అంతా మెడ మొత్తము కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గడ్డం మీద అండ్ అలాగే చెంపల మీద, ఇదంతా మసాజ్ అనమాట. ఇదంతా ఒక్క రౌండ్ అండి ఇదంతా కూడా. సో ఈ మసాజ్ అనేది 10 minutes వరకు చేస్తూ ఉండాలి. సో 2 fingers మన చూపుడు వేలు మధ్య వేలు ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా గడ్డం మీద పెట్టి బాగా ప్రెస్సింగ్ చేస్తూ అలాగే 2 చేతులతోటి ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఫింగర్ టిప్స్ తోటి బాగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తూ అండ్ అలాగే అప్పర్ లిప్ లోయర్ లిప్ పై చూపుడు వేలుతోటి మసాజ్ చేస్తూ అండ్ అలాగే నోస్ సైడ్స్ నుంచి మసాజ్ చేస్తూ అలాగే కళ్ళ చుట్టూ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తూ అండ్ మధ్య మధ్యలో నోస్ చుట్టూ కూడా చేస్తూ ఇలా నోస్ పైన కూడా మనము రౌండ్స్ ఇస్తూ ఉండాలి. సో ఇవన్నీ స్ట్రోక్స్ కంపల్సరీ అండి. అండ్ స్ట్రోక్ అంటే జస్ట్ ఏదో చేయి పెట్టాలా చేయడం కాదు, కొంచెం బలంగా పెట్టి చేయాలన్నమాట. సో ఇక్కడ నేను చేస్తున్నట్లుగా మంచిగా బాగా చేయాలి. మసాజ్ అనేది ఏంటంటే మన చర్మం లోపలికి క్రీమ్ అంతా కూడా లోపలికి చొచ్చుకుపోయేలాగా ఈ విధంగా మనం మసాజ్ చేయాలి. అండ్ అలాగే కళ్ళ పైన, కళ్ళ కింద అండ్ అలాగే కళ్ళ చుట్టూ అంతా కూడా సర్కిల్ మోషన్లో చేసుకుంటూ అలాగే కనుబొమ్మల పైన మెత్తగా నున్నగా ప్రెస్సింగ్స్ ఇస్తూ అలాగే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కళ్ళ చుట్టూ ఒక 5 to 10 minutes కళ్ళ చుట్టూ చేయాలి. అండ్ అలాగే 5 to 10 minutes బుగ్గల పైన చేయాలి. అండ్ అలాగే 5 to 10 minutes నోస్, పెదాల చుట్టూ, సో ఐబాల్ పైన కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం సున్నితమైన స్ట్రోక్స్ అనేవి ఇవ్వాలి. ఎక్కడ సున్నితంగా ఇవ్వాలి, ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి అనేది ఇక్కడ నేను చెప్తాను. బుగ్గల పైన బాగా స్ట్రెస్ ఇవ్వండి. ఐబాల్ మీద లో స్ట్రెస్ తోటి మసాజ్ చేయాలి. కనుబొమ్మల పైన నుంచి కింద నోస్ వరకు పెద్దగా అంటే చిన్న సర్క్యులేట్ మోషన్ నుంచి పెద్ద సర్క్యులేషన్ మోషన్ చేసుకుంటూ మనము సర్కిల్ మోషన్లో ఫేస్ మొత్తము చేయాలి. ఇప్పుడు వచ్చేసి కత్తిర స్ట్రోక్ అనమాట. మన మధ్య వేలిని చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యలో పెట్టి ఇలా ప్రెస్సింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇది ఒక స్ట్రోక్ అంటారు. సో ఈ ప్రెస్సింగ్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఇవ్వండి, ఎందుకంటే మైండ్ అనేది రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఈ ప్రెస్సింగ్స్ అనేవి ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నుదుటి పైన 8 సింబల్ కానీ లేదా S సింబల్ కానీ మనము ఒక స్ట్రోక్ అనేది ఇవ్వాలి. ప్రతిదీ కూడా 5 to 10 minutes స్ట్రోక్స్ అన్నీ కూడా ఇవ్వాలండి, నేను చెప్తున్నవి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 చూపుడు వేలు ఏదైతే ఉన్నాయో అవి 2 ఐబాల్స్ పైన ఒకటి తర్వాత ఒకటి పైకి కిందకి అనుకుంటూ చిన్నగా అంటే స్లో మోషన్లో చిన్నగా టచ్ చేయాలండి ఐబాల్స్ పైన, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా ఐబాల్స్. సో మరీ ప్రెజర్ లేకుండా సింపుల్గా అనమాట. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఐబాల్ పైననే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చిన్న స్ట్రోక్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇలా కళ్ళ పైన చేయడం వల్ల ఏంటంటే కళ్ళంటి చుట్టూ ఉన్న నలుపుదనం పోయి మంచి రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. అలాగే సైడ్స్ కర్తలు ఉంటాయి కదా, ఆ కర్తల్ని కనుబొమ్మల పై నుంచి చేతులు కర్తల దగ్గరికి వెళ్ళి కర్తల దగ్గర ఒక మంచి స్ట్రోక్ అనేది ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కనుబొమ్మల పైన చిన్న పించింగ్ స్ట్రోక్ అనేది ఇవ్వాలన్నమాట. సో జస్ట్ టచ్చింగ్స్ అనేవి ఇస్తూ ఉండాలి, ఎందుకంటే రిలీఫ్నెస్ వస్తుందన్నమాట బాగా. అండ్ అలాగే ఫింగర్స్ తోటి పించింగ్ అంటే ఫింగర్ టిప్స్ తోటి అలా జస్ట్ టచ్ చేస్తూ
మనము కర్తల దగ్గర మంచిగా పెద్దగా స్ట్రోక్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఎలా ఇస్తున్నాను ఏంటి అనేది. యాక్చువల్గా మనం ఎవరికైనా చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ నేను సెల్ఫ్ చేసుకుంటున్నాను కదా అని మీకు చూపిస్తూ సో అందుకేంటంటే నేను కెమెరా వైపు చూస్తూ వీడియోలో కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకుంటూ మళ్ళీ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇక్కడ నేను క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఐ చుట్టూ మసాజ్ చేస్తూ వస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి ఐ చుట్టూ మసాజ్ చేయడము. 10 to 5 minutes వరకు చేయాలి. సో చూస్తున్నట్లయితే కత్తెర మోషన్లో మన ముక్కు వైపు యాక్చువల్గా పైనుంచి వస్తుంది ఎవరికైనా చేస్తే. ఇప్పుడు నేను సెల్ఫ్ చేసుకుంటున్నాను కాబట్టి కింద నుంచి చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా పైనుంచి ముక్కు పైనుంచి చేయాలి. సైడ్స్ ఉన్న ఏదన్నా మనకి ముక్కు సైడ్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి ఉంటాయి కదా, అవి పోవడానికి. అలాగే మీ దగ్గర ఏదన్నా పిన్ ఉన్నా కూడా పర్వాలేదు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ పోవడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్ మెడ కిందర బాగా మంచి స్ట్రోక్స్ ఇవ్వాలి, అంటే స్ట్రాంగ్ స్ట్రోక్స్ ఇవ్వాలండి. పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మన చర్మం అనేది సాగిపోదన్నమాట. కిందకి సాగకుండా పైకి మనం స్ట్రోక్స్ అనేవి ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్ల చర్మం అనేది కిందకి సాగదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చర్మాన్ని ముడతలుగా పెట్టి మెడ చుట్టూ మసాజ్ చేయాలి. ఇదే మసాజ్ని బుగ్గల పైన అలాగే నుదుటి పైన చేసుకుంటూ రావాలి. ఈ పిడిగిలు పట్టే విధానాన్ని సెకండ్ రౌండ్ అంటారు. ఇంతవరకు నేను ఫింగర్ టిప్స్తో చెప్పింది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్ అండి. జస్ట్ పిడికిలతో మాత్రమే మొత్తము ఫేస్ అంతా కూడా బుగ్గల పైన మెడ పైన నీడింగ్ స్ట్రోక్ అంటారు దీన్ని. సో అందుకు పిడికిలతో మాత్రమే మనము చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ పిడికిలతో ఏదైతే ఉన్నాయో దవడ ఉంటుంది కదా, లెఫ్ట్ టు రైట్, ఆ దవడ కింద మాత్రమే ఈ పిడికిలతోటి మనము రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ మసాజ్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ దగ్గర చూపుడు వేళ్ళతోటి గీతలు గీసినట్లుగా స్ట్రోక్స్ ఇవ్వాలి. ఈ స్ట్రోక్స్ ఎందుకు అంటే పెదవి పైన పెదవి కింద గడ్డంకి పైన ఉండే పెదవి చుట్టూ ఉండే నలుపుదనం కానివ్వండి, డెడ్ స్కిన్ కానివ్వండి, మొత్తము కూడా పోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో అందుకోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఆకారంలో కానివ్వండి, 3 ఆకారంలో కానివ్వండి, లేదా 8 ఆకారంలో కానివ్వండి పిడికిలి బిగించి బుగ్గల పైన 3 లేదా 5 సార్లు మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కువ మసాజ్ చేస్తే ఇంకా మంచిది. ఎంత మసాజ్ చేస్తే మన స్కిన్ టోన్ అంత మంచిగా మారుతుంది అనమాట. మన చేతిలో పని అయితే ఎంతసేపైనా చేసుకోవచ్చు కదా, సో ఎంతసేపైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది థర్డ్ రౌండ్ అండి. 2 చేతుల యొక్క పిడికిలి కింద భాగము ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మణికట్టు దగ్గర అనమాట. సో మెడ ముఖం మీద మసాజ్ చేస్తూ ఉండాలి. సో మెడ కింద కుడి నుంచి ఎడం వైపు, ఎడం నుంచి కుడి వైపుకి, అలాగే 2 చేతులు చూపుల వేళ్ళతోటి పెదాలపై దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో 3 లేదా 5 సార్లు మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. ముక్కు దూదల పైన మన వేర్లు 2 వేర్లు ఏవైతే ఉన్నాయో 2 వేర్లు పెట్టి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాసేపు అంటే ఒక 5 minutes మసాజ్ చేస్తూ ఉండండి. అలాగే 2 చేతులు గడ్డం కింద దగ్గర నుంచి పెట్టి పైన మన తంబ్ ఏదైతే ఉందో థంబ్ నెయిల్, సో ఆ నెయిల్ ద్వారా ఐబ్రోస్ మీద నుంచి కంతల వరకు వెళ్ళి కంతల దగ్గర ప్రెస్సింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇదేంటంటే చేసేటప్పుడు వేరే వాళ్ళకి మంచిగా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే నేనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుంది, చేసే వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే కంటి కింద కూడా థంబ్ నెయిల్స్ తోటి ఈ విధంగా స్ట్రోక్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా పిడికిల కింద భాగంతో చేసిన స్ట్రోక్స్, ఇవన్నీ కూడా థర్డ్ రౌండ్ కిందకి వస్తాయి. ఇది థర్డ్ రౌండ్ అంటారనమాట. అండ్ ఇక్కడ పించింగ్ స్ట్రోక్ అంటారనమాట. యాక్చువల్గా వేరే వాళ్ళకి చేసేటప్పుడు పించింగ్ స్ట్రోక్ ఇస్తే చాలా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ నేనే సెల్ఫ్ పించింగ్ స్ట్రోక్ అనేది చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే చర్మం మొత్తము గడ్డం కింద మెయిన్గా అంతా కూడా ప్రెస్సింగ్స్ ఇచ్చినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మెయిన్ ఈ మసాజ్ వల్ల ఏంటంటే మన చర్మంలో ఉండే ప్రతి ఒక్క చర్మ నిరోధ వ్యాధి ఏదైతే ఉంటుందో మొత్తం కూడా తొలగిపోతాయి. అయితే ఈ మసాజ్ అండి మీరు ఈ ఫేషియల్ అనేది 18 ఏళ్ళ వయసు దాటిన పిల్లల నుంచి చేసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి ఒక 2 monthsకు 3 monthsకు అలా చేయించుకోండి. రెగ్యులర్గా చేయించుకుంటే కూడా స్కిన్కి అంత మంచిది కాదు. అలాగే 32 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 15 రోజులకు ఒకసారి చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత చాలామందికి స్కిన్ అనేది ముడతలు పడుతుందన్నమాట.
అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టెప్ వచ్చేసి కత్తెర స్టెప్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా చల్ల నీళ్ళల్లో 2 చేతులు పెట్టి ఆ చల్ల నీళ్ళ ఆ ఫింగర్ ఏదైతే ఉంటాయో ఒకటి వచ్చేసి నిలువుగాను ఒకటి వచ్చేసి అడ్డంగాను 2 కళ్ళ పైన మార్చి పెట్టుకోవాలి. ఒకసారి ఒకవైపు చూపుడు వేలు అలాగే మధ్య వేలు చల్ల నీళ్ళల్లో చేతులు ముంచి ఆ ఫింగర్స్ని ఎడమవైపు కన్నుకి అడ్డంగాను కుడివైపు కన్నుకి నిలువుగాను అలాగే కుడివైపు కన్నుకి అడ్డంగాను ఎడమవైపు కన్నుకి నిలువుగాను పెట్టుకొని ఒక 5 minutes అలా. నెక్స్ట్ ఫింగర్ టిప్స్ తోటి ఫేస్ మొత్తము ఐబ్రోస్ పైన అండ్ అలాగే కళ్ళు అంటే ఐబాల్స్ ఉంటాయి కదా, సో ఐబాల్స్ పైన చిన్నగా పించింగ్ స్ట్రోక్స్ కాదు ఫింగర్ స్ట్రోక్స్ అనమాట, సారీ. సో ఆ స్ట్రోక్స్ ఇచ్చినట్లయితే చాలా అసలు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. అండ్ ఫైనల్గా టచ్ వచ్చేసి ఫేస్ మొత్తం ఒక్కసారిగా స్లో అంటే చిన్న రౌండ్ నుంచి పెద్ద సర్కిల్ మోషన్ వరకు పెద్దగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇచ్చేసిన తర్వాత మీరు ఫేస్ అనేది క్లీన్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్ అండి. ఇది జస్ట్ మీరు ఫేస్కి అలా అప్లై చేసేసి జస్ట్ ఒక ఫేస్ మొత్తం అప్లై అయ్యేలాగా ఒక 3 to 5 minutes మొత్తము అప్లై చేసి ఒక క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మంచిగా మసాజ్ అనేది ఒక 5 to 10 minutes అనేది నెక్ దగ్గర చెవుల దగ్గర నెక్ బ్యాక్ సైడ్ అండ్ అలాగే ఫేస్ మొత్తము అప్లై చేసి నీట్గా ఒకసారి మనం ఫేస్కి మసాజ్ చేసాం కదా, ఎలా అయితే మసాజ్ చేసామో ఆ స్ట్రోక్స్ అన్నీ అయినా ఇవ్వచ్చు, లేదా మీకు ఏవైతే ఈజీగా ఉంటాయో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను కళ్ళ చుట్టూ అలాగే కళ్ళ పైన అండ్ అలాగే పిడికిలి బిగించి మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఒకసారి ఈ క్రీమ్ అనేది అంతా కూడా ఫేస్కి అప్లై చేసి అప్వర్డ్ డైరెక్షన్లో అంతా కూడా మసాజ్ చేస్తూ క్లీన్ చేసేసుకోండి. సో ఇక్కడితోటి మనకి 4th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను నాప్కిన్ తీసుకొని ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అసలు చూస్తున్నారా, మీరు గమనిస్తున్నారా? ఫస్ట్ నేను అప్లై చేసుకున్నప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు 4th స్టెప్కి వచ్చేసరికి చాలా స్కిన్ టోన్ అనేది చేంజ్ అయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి ప్యాక్ అనమాట. ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే కళ్ళ చుట్టూ అంటే కళ్ళకి తగలకుండా జస్ట్ నోస్ పైనుంచి అలాగే బుగ్గల పైన నుదుటి పైన అలాగే చెవులకి మెడకి మాత్రమే అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ ఏంటంటే కొంచెము గట్టిగా ఉంటుందన్నమాట ఫేస్ ప్యాక్ అనేది. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే గోల్డ్ ఫేషియల్ కిట్ కానివ్వండి ఫ్రూట్ ఫేషియల్ కిట్ కానివ్వండి ఒక్కొక్క కిట్ ఒక్కొక్క రకంగా ఇస్తారు. సో నేనేంటంటే ఇప్పుడు మీకు సిల్వర్ ఫేషియల్ కిట్ చూపించాను కదా, నెక్స్ట్ నేను మీకు గోల్డ్ ఫేషియల్ కిట్ చూపిస్తాను. బట్ బేసిక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ ఒక 10 or 15 minutes అంటే అది డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. సో ఈ విధంగా చూసారా, డ్రై అయిపోయింది, ఫేస్ అనేది వాష్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో నేను చెప్పిన ప్రతి స్ట్రోక్ని మీరు కానీ యూజ్ చేసినట్లయితే బ్యూటీ పార్లర్లో మీకు ఎంత గ్లో అయితే వస్తుందో అంతకు మించిన గ్లో అనేది మనకి ఇంట్లోనే మనము మన ఫేస్ పైన ఫేషియల్ చేసుకుంటే వస్తుంది. సో ప్రతి స్ట్రోక్ కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, అండ్ అలాగే షేర్ కూడా చేయండి. అండ్ నేను చెప్పాను కదా 18 years అబవ్ వాళ్ళు మాత్రమే ఫేషియల్ చేయించుకోండి, 18 years లోపల వాళ్ళు చేయించొద్దు. అలాగే 18 years అబవ్ వాళ్ళు రెగ్యులర్గా చేయించొద్దు, ఎప్పుడు అకేషనల్గా చేయించుకోండి. ఎందుకంటే న్యాచురల్ ఎప్పుడు న్యాచురలే, ఆర్టిఫిషియల్ ఎప్పుడు ఆర్టిఫిషియలే. క్రీమ్స్కి అలవాటు పడిన చర్మం ఏంటంటే ఇంకా క్రీమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా 6th స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి. ఇది ఫేషియల్ అంతా అయిపోయినాక ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోండి. ఆ రోజు మొత్తము కూడా సోప్ అనేది పెట్టొద్దు, మరుసటి రోజు మీరు సోప్ అనేది ఫేస్కి పెట్టండి. అప్పటి వరకు ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. మీకు ఏదైనా స్కిన్ ఎలర్జీ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా వెంటనే ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏంటంటే నివారించేస్తుంది అనమాట. సో అందుకు ఫైనల్గా మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకోండి. అండ్ స్కిన్ పైన డస్ట్ అనేది పడకుండా ఇది కాపాడుతుంది. అండ్ ఎక్కువగా ఫేషియల్ చేసిన వెంటనే ఎండలో కానివ్వండి దుమ్ములో కానివ్వండి తిరగకండి. ఈ జాగ్రత్తలన్నీ ఫేషియల్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సినవి. సోప్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు, మరుసటి రోజు సోప్ అనేది ఫేస్కి పెట్టాలి. ఫేషియల్ చేసిన ఒక 2-3 డేస్కి మన ఫేస్లో గ్లో వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఫేషియల్ అనేది ఎలా చేసుకోవాలో ప్రతిదీ కూడా నేను స్టెప్ బై స్టెప్
క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.